కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ నుంచి ఈ మోడల్ క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇది పీవైక్యూ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో యువర్ సెల్ఫ్ని ఇలా రాశారంట. అదే కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ప్లాటినంని ఎలా రాస్తారు అని అడిగారు. అంటే యువర్ సెల్ఫ్ నుంచి ఇది ఎలా వచ్చిందో మనం ఐడెంటిఫై చేయగలిగితే సేమ్ మెథడ్ని యూజ్ చేసుకుంటే మనకి ప్లాటినంని ఎలా రాయొచ్చో చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, యువర్ సెల్ఫ్ని ఇలా రాశారు. ఇలా ఎలా రాశారో చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, యువర్ సెల్ఫ్ని హాఫ్ పార్ట్గా డివైడ్ చేసుకోండి. 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 4. ఇలా ఇది ఎలా రాశారు అంటే, దీనికి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోండి. ఫస్ట్ 3 4 1 2 ఇలా రాసుకున్నారు. ఇక్కడ 3 4 1 2 వచ్చేలాగా రాసుకున్నారు. ఇక్కడ దీనికి నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3 4 ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ వచ్చేలాగా రాశారు. ఇక్కడ తర్వాత ఆడ్ నెంబర్స్ వచ్చేలాగా రాశారు. అంటే ఫస్ట్ ఏమో ఇక్కడ 2 4, ఇక్కడ వచ్చేసి 1 3 ఇలా రాసుకున్నారు. సేమ్ ఈ కోడ్ని యూజ్ చేసుకొని ప్లాటినంని ఎలా రాస్తారో తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్లాటినంని కూడా హాఫ్ పార్ట్గా డివైడ్ చేసుకుంటే ఇక్కడ 1 2 3 4 నెంబరింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ ఫస్ట్ 3 రావాలి, నెక్స్ట్ 4 రావాలి కదా, అంటే ఏటీ, నెక్స్ట్ 1 2 రావాలి కాబట్టి పిఎల్, ఏటీపీఎల్లో 1 ఈయనది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బి లేదు కాబట్టి బి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకోండి 1 2 3 4. ఇప్పుడు దీంట్లో మనకి ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ వస్తాయి కాబట్టి 2 4 అంటే ఎన్ ఎం, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి 1 3 అంటే ఐ యు, ఏటీపీఎల్ ఎన్ఎంఐయు ఏ ఆప్షన్లో ఉంది, ఏటీపీఎల్ ఎన్ఎంఐయు ఏ, అంటే ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్, ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే కనుక మనం పేజ్ని ఫాలో చేసి లైక్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. మీకు ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, వెళ్ళి బయోలో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.